12 సంవత్సరాల క్రితం సుదీర్ఘ కాంగ్రెస్ పాలన తర్వాత అచ్చేదిన్ అంటూ మోదీ గారు అధికారంలోకి వచ్చారు. అయితే 12 సంవత్సరాల్లో నిజంగా దేశం ఎంత మారింది? ఒక్కసారి చూద్దాం. యూపీఐ డిజిటల్ పేమెంట్స్తో బ్లాక్ మనీకి ఎంతవరకు చెక్ పెట్టామో పక్కన పెడితే మనం చిల్లర కోసం వెతకాల్సిన అవసరం దాదాపు పోయింది. హైవేలు పెరిగాయి. వందే భారత్ వంటి అడ్వాన్స్డ్ కొత్త రైళ్లు వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, ఇలాంటి ఎన్నో పెద్ద నిర్ణయాలు ఈ కాలంలో జరిగాయి. కానీ మరోవైపు ఉద్యోగాల విషయంలో చాలామంది యువత అసంతృప్తిగా ఉన్నారు. ధరల పెరుగుదల చర్చనీయాంశమైంది. రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయా అంటే చాలామంది లేదు అంటున్నారు. అంటే మోదీ గారి పాలనలో దేశం మారిందా? ఖచ్చితంగా మారింది. కానీ ఆ మార్పు అందరికీ ఒకేలా ఉపయోగపడిందా లేదా అనేది ఇంకా చర్చ జరుగుతున్న విషయమే. మరి మీ అభిప్రాయం ఏంటి? మోదీ గారి 12 సంవత్సరాల పాలనకు 10లో మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.